హాయ్ అండి. వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాల్టి వీడియోలో ఏంటో మీకు తెలిసిపోయింది గదా! ముందే చూసేసారు. చేపలతో కర్రీ కాదండి. చేపల నిలవ పచ్చడి. చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చేప అనేది మనము లేయర్ తీపిచ్చుకోవాలి. చూసారు గదా! స్కిన్ మొత్తం కాదు. లేయర్ అంటే వాళ్ళే తీసిస్తారు. అది బ్లాక్‌గా ఉంటుంది గదా! అదంతా తీసేసి నేను ముల్లుతోటే ఈ సైజ్‌లో కట్ చేసుకున్నాననమాట. మరీ చిన్నగా అయితే బావుండదనేసి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక స్పూను సాల్టు, అర స్పూను పసుపు వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టించేయాలి. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేయించండి ముక్కలు. నేనైతే ఈ విధంగా కట్ చేయించుకున్నా. ప్రతి ముక్కకి ఉప్పు, పసుపు పట్టించిన తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టుకొని మంచిగా విడివిడిగా పెట్టుకొని ఎండకి ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కలు ఎంత మనకి మంచిగా ఆరిపోతే అంత బాగా ఫ్రై అవుతాయన్నమాట. ఇలా వాటర్ కంటెంట్ అనేది ఉండకుండా మనం వీటిని డ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా పెట్టేసి నేను ఎండలో పెట్టేసాను. అవి డ్రై అవ్వేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ఒక అర స్పూను ఇవి ఆవాలు, అర స్పూను మెంతులు, అర స్పూను జీలకర్ర, అలానే స్టార్ అనీస్ ఒకటి, 2 లవంగాలు, 3 ఇలాచి, అలానే దాల్చిన చెక్క, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. చూడండి ఇప్పుడు ఈ కలర్ ఉంది. ఈ కలర్‌కొచ్చింది. ఇలా చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడయ్యేలోపు మీకు ముక్కలు చూపిస్తున్నా చూడండి. మంచిగా డ్రై అయిపోయినాయి. ఈ విధంగా డ్రై చేసుకోవాలి ఎండలో పెట్టుకొని. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా! ముక్కలన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ముక్కలు వేసుకొని వెంటనే గరిటె పెట్టి కలిపేయకుండా కొద్దిగా ఒక 2, 3 మినిట్స్ వదిలేసిన తర్వాత ముక్కల్ని తిప్పుకోవాలి రెండో వైపుకి. ఈ విధంగా తిప్పుకొని లో ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకోవాలి. 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. ఈ నిమ్మరసం మనం తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ కప్ అయితే అవుతుంది ఈ నిమ్మరసం. సో, అలానే మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు గూడా ఇలా మెత్తటి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఫ్రెష్‌గా ఇప్పుడే చేసి పెట్టాను. ఎంత ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే అంత బావుంటుంది. మన చేపలైతే ఫ్రై అయిపోయినాయండి. చూసారు కదా! మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. ఈ విధంగా మాత్రం రావాలి. మరి ఇంకా ఎక్కువైపోతే ఆ ఫిష్ అనేది టేస్ట్ ఉండదు. ఇవన్నీ గూడా తీసుకొని మిగతా ఇంకా మిగిలినవి గూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా చూడండి. పెద్ద గరిటెడు కూర గరిటె ఉంటుంది కదా! దాంతో 2 గరిటెలు వేశాను. ఇది మంచిగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అన్నా పడుతుంది. 15-20 మినిట్స్ పడుతుంది. నిదానంగా అల్లం వెల్లుల్లిపాయ మంచిగా వేగితేనే టేస్ట్ అనేది ఉంటుంది. అలానే ఒక పావు చెంచా పసుపు, 4 చెంచాల కారం వేశాను. మీకు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. నేను 4 చెంచాలు అంటే పెద్దది టేబుల్ స్పూన్‌తో 4 స్పూన్‌లు కారం వేశాను. అలానే ఒక స్పూను ఉప్పు వేశాను. ఫస్ట్‌లో ఒక స్పూన్ వేసి కలిపాను. ఇప్పుడు ఒక స్పూన్ వేశాను. సరిపోతుంది. కరెక్ట్‌గా సరిపోతుంది. ఇవన్నీ గూడా మంచిగా ఆ వేడి వేడి ఆయిల్‌లో కలుపుకోవాలి ఈ విధంగా. అది లో ఫ్లేమ్‌లోనే ఉంది ఫ్లేమ్ అయితే. అలానే ఈ పొడి ఏదైతే చేసుకున్నామో అది కూడా వేసుకొని చక్కగా ఒక్క నిమిషంలో ఇవన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకొని కిందకి తీసి పెట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలు వేసుకోవాలి. ఈ చేప ముక్కలన్నిటికి గూడా ఆ మసాలా పట్టించాలి. ఆయిలు ఎక్కువ వేసేస్తే ముక్కలకి ఉప్పు, కారం అది పట్టుకోదు. అందుకే నేను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. లేదంటే ఊరుతుంది గదా! సరిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి. చక్కగా గింజలవి ఏమి పడకుండా నిమ్మరసం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఆయిల్ వేయనండి ఇంకా. మీకు ఆయిల్ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే నాకు ఆయిలీగా అనిపిస్తుంది. అందుకే నేను వేయట్లేదు. చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే మంచిగా నెల రోజులు తినేవాళ్ళు నెల రోజులు తింటారు. వారంలో అయిపోగొట్టేవాళ్ళు వారంలో అయిపోగొడతారు. ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది.
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.